Okay friends, now we are going to discuss about a gram-negative bacteria. Gram-negative bacteria. Gram-negative bacteria classification ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే gram-negative bacteria మనకి టూ టైప్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ అ పింక్ కలర్. ఓకే, పింక్ కలర్ కాలనీస్ ఏమైనా ఉంటే దట్ ఈస్ gram-negative bacteria. gram-negative bacteria దాంట్లో కోకై ఉండొచ్చు ఆర్ బ్యాసిల్లే ఉండొచ్చు. ఓకే, దిస్ కోకై అండ్ డిప్లోకోకై. డిప్లోకోకై అంటే మనకి టూ వాల్స్ ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు బ్యాసిల్ వచ్చేసరికి దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి. ఏంటిది? దిస్ బ్యాసిల్లై ఆర్ సిమిలర్ టు కోకై అంటే కోకో బ్యాసిల్లై ఆర్ దీస్ ఆర్ ప్యూర్ బ్యాసిల్లై లెక్కనే అంటే బ్యాసిల్లై అంటే రాడ్స్ లెక్క ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ కర్వ్డ్ రాడ్స్. సో దేర్ ఆర్ డిప్లోకోకై, కోకో బ్యాసిల్లై అండ్ కర్వ్డ్ రాడ్స్. కర్వ్డ్ రాడ్స్ అంటే ఇట్లా ఉంటాయి. Okay, now coming to each classification. First we will go with the Diplococcai. Diplococcai వచ్చేసరికి దీస్ ఆర్ ఆల్ ఆర్ ఏరోబిక్. ఓకే, ఏరోబిక్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్డ్ ఆన్ మాల్టోస్ ఫర్మెంటేషన్ స్టేటస్ విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్. ఇది మాల్టోస్ ఫర్మెంటేషన్ చేస్తుంది, ఇంకోటి మాల్టోస్ ఫర్మెంటేషన్ చేయదు. మాల్టోస్ ఫర్మెంటేషన్ చేసేది ఎమ్ కాబట్టి నెస్సేరియా మెనింజైటిడిస్ అండ్ మాల్టోస్ ఫర్మెంటేషన్ చేయేది నెస్సేరియా గొనోరియా. ఓకే, దిస్ టూ స్పీసీస్. అంతేకాకుండా మొరాక్సెల్లా, నెస్సేరియా గొనోరియా అండ్ మొరాక్సెల్లా, నెస్సేరియా మెనింజైటిడిస్ ఆర్ డిప్లోకోకై, ఏరోబిక్ అండ్ మాల్టోస్ ఫర్మెంటర్స్. నెక్స్ట్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఏంటిది? కోకో బ్యాసిల్లై. కోకో బ్యాసిల్లై దాంట్లో ఎట్లుంటుంది అంటే బేస్డ్ ఆన్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు కోకై బట్ ఇట్ ఈస్ ఎ బ్యాసిల్లై. దీంట్లో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్ ఇన్ఫ్లుయెన్సా, హిమోఫిల్లస్ ఇన్ఫ్లుయెన్సా. సెకండ్ అన్నిటికీ ఎల్లా అని వస్తుంది. ఎల్లా. ఓకే, వాట్ ఈస్ దిస్? బార్డ్యుటెల్లా పర్టుసిస్, బ్రుసెల్లా, పాస్టురెల్లా. ఓకే, పాస్టురెల్లా, బ్రుసెల్లా, బార్డిటెల్లా అండ్ బార్టోనెల్లా హెన్స్లే. బ్రుసెల్లా, బార్డిటెల్లా పర్ట్యూసిస్. ఓకే, ఇట్ కాజెస్ మనకి పర్ట్యూసిస్ కాజ్ చేస్తుంది. బార్డిటెల్లా హెన్స్లే కాజెస్ క్యాట్ స్క్రాచ్ డిసీజ్. పాస్టురెల్లా అండ్ ఫ్రాన్సియెల్లా అని కూడా ఉంటుంది. ఫ్రాన్సియెల్లా. ఓకే, దిస్ ఫ్రాన్సియెల్లా కాజెస్ టులరీమియా. టులరీమియా అనేది ఇది వైల్డ్ యానిమల్స్ నుంచి వస్తుంది. వైల్డ్ యానిమల్స్ సచ్ యాజ్ ర్యాబిట్ కానీ, ఓకే, ర్యాబిట్ కానీ, డీర్ ఫ్లీస్ కానీ అక్కడ నుంచి వస్తుంది. బార్టోనెల్లా హెన్స్లే అనేది ఇట్ కాజెస్ క్యాట్ స్క్రాచ్ డిసీజ్. బార్డిటెల్లా పర్ట్యూసిస్ కాజెస్ పర్ట్యూసిస్ అండ్ బ్రుసెల్లోసిస్. సో దీస్ ఆర్ ద కోకోబాసిల్లస్. హెచ్ ఇన్ఫ్లుయెన్సా, బార్డిటెల్లా, బ్రుసెల్లా, పాస్టరెల్లా, ఫ్రాన్సియెల్లా, బార్టోనెల్లా. నౌ కమింగ్ టు బ్యాసిల్లై రాడ్. ఓకే, ఇప్పుడు బ్యాసిల్లై అనేది ఫస్ట్ బేస్డ్ ఆన్ ఐదర్ ఇట్ ఈస్ లాక్టోస్ ఫర్మెంటింగ్ ఆర్ నాట్. లాక్టోస్ ఫర్మెంటేషన్ చేస్తుందో చేస్తలేదా అని దాన్ని బట్టి రెండు రకాలు ఉంటాయి, లాక్టోస్ ఫర్మెంటింగ్ అండ్ నాన్ లాక్టోస్ ఫర్మెంటింగ్. లాక్టోస్ ఫర్మెంటింగ్ దగ్గరకు వచ్చేసరికి 6 అని ఒక నిమోనిక్ ఉంది. ఈ ఫర్ ఎంటెరో బ్యాక్టర్, నాట్ ఎంటెరోకోకై, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎంటెరోబ్యాక్టర్. నెక్స్ట్ ఈ ఫర్ ఈకోలై, ఏ ఫర్ క్లెబ్సియల్లా. ఓకే, నెక్స్ట్ దిస్ సి అండ్ ఇది సిట్రోబ్యాక్టర్, ఇది సరేషియా. This Serratia and Citrobacter are slow, okay, slow in lactose fermentation, but these three are fast lactose fermenters. సో ఇది ఏదైతే ఉందో ఈ లాక్టోస్ ఫర్మెంటేషన్ ఏదైతే చేస్తుందో ఆన్ మెకాంకీ అగర్లో ఇట్ ప్రొడ్యూసెస్ స్ప్రింగ్ కాలనీస్ ఆన్ మెకాంకీ అగర్. అండ్ ఇంకొకటి ఈఎంబి అగర్ అని ఒకటి ఉంటుంది. ఈఎంబి అగర్లో అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? సిట్రోబ్యాక్టర్, ఈకోలై, ఎంటెరోబ్యాక్టర్, క్లెబ్సియల్లా అండ్ సరేషియా. ఎక్సెప్ట్ ఈకోలై ఒక్కటే ఇట్ ప్రొడ్యూసెస్ గ్రీన్ షీన్ ఆన్ ఈఎంబి అగర్. ఈ సిట్రోబ్యాక్టర్, ఎంటెరోకోకస్, క్లెబ్సియల్లా అండ్ సరేషియా, ఈ 4 ఏదైతే ఉన్నాయో దిస్ ప్రొడ్యూసెస్ పర్పుల్ ఆర్ బ్లాక్ కాలనీస్ ఆన్ ఈఎంబి అగర్. ఓకే, ఈఎంబి అగర్ మీద సిట్రోబ్యాక్టర్, ఎంటెరోబ్యాక్టర్, క్లెబ్సియల్లా అండ్ సరేషియా ప్రొడ్యూసెస్ పర్పుల్ ఆర్ బ్లాక్ కలర్
stain on the EMB agar. అదే ఈకోలై మాత్రం గ్రీన్ షీన్ ఆన్ ద EMB agar. అండ్ ఆల్ దిస్ ప్రొడ్యూస్ మెకాంకీ అగర్ మీద పింక్ కలర్ కాలనీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. నో దోస్ హూ ఆర్ నాట్ లాక్టోస్ ఫర్మెంటర్స్, దాంట్లో మనకి ఇంకో టెస్ట్ చేయాలి, ఆక్సిడేస్ పాజిటివా ఆక్సిడేస్ నెగిటివా. ఓకే, దోస్ ఆర్ ఆక్సిడేస్ పాజిటివ్ causes BP. What is those BP? B for Burkholderia and P for Pseudomonas. నో ఏదైతే ఆక్సిడేస్ కూడా నెగిటివ్ వచ్చిందో మనం దాంట్లో ఇంకో టెస్ట్ చేయాలి, H2S ప్రొడ్యూస్ చేస్తుందా లేదా, H2S ప్రొడక్షన్ ఆన్ TSI అగర్. ఓకే, TSI అగర్లో అంటే ఐరన్ కంటైనింగ్ అగర్లో ఇది H2S ప్రొడ్యూస్ చేస్తుందా లేదా. H2S ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆర్ H2S నాట్ ప్రొడ్యూసింగ్, నేను దీనికి సారీ అని పెట్టుకున్నాను. P stands for Proteus. ఓకే, Proteus, PU stands for Proteus, S stands for Salmonella, ఇంకో S stands for Shigella, Y for Yersinia. So Proteus, Salmonella, Shigella and Yersinia. Proteus and Salmonella produces H2S on TSI agar which is oxidase negative and lactose non-fermenters bacilli. ఓకే, సో ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. నౌ కమింగ్ టు కర్వ్డ్ రాడ్స్. కర్వ్డ్ రాడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 3 టైప్స్ ఉంటుంది. బేస్ ఇవన్నీ ఆల్ దీస్ 3 ఆర్ ఆక్సిడేస్ పాజిటివ్. ఓకే, ఆల్ దీస్ 3 ఆర్ ఆక్సిడేస్ పాజిటివ్. అండ్ ఇక్కడ సమ్ ఆర్ యూరియస్ ప్రొడ్యూసింగ్, సమ్ ఆర్ గ్రో ఇన్ ఆల్కలైన్ మీడియంలో గ్రో అయ్యేది, అండ్ సమ్ గ్రో ఇన్ 42 degrees centigrade. విచ్ ప్రొడ్యూస్ యూరియా ఇస్ కాల్డ్ as H. pylori. ఓకే, H. pylori, నాట్ H. influenza, H. pylori గుర్తుపెట్టుకోవాలి. యూరియాస్ ప్రొడ్యూసింగ్ కర్వ్డ్ రాడ్స్ అండ్ ఇట్ ఈస్ ఆక్సిడేస్ పాజిటివ్. ఆల్కలైన్ మీడియంలో గ్రో అయ్యేది ఇట్ ఈస్ విబ్రియో కలరా. నెక్స్ట్ 42 degreesలో కూడా గ్రో అయ్యేది కర్వ్డ్ రాడ్ విచ్ ఇస్ ఆక్సిడేస్ పాజిటివ్ ఇస్ Campylobacter jejuni. It is associated, this infection is associated with the Guillain-Barré syndrome. So this is about gram-negative bacilli. Now coming once again, gram-negative bacteria వచ్చేసరికి కోకై, కోకోబాసిల్లై, బాసిల్లై అండ్ కర్వ్డ్ రాడ్స్ ఉంటాయి. డిప్లోకోకై అనేది బేస్డ్ ఆన్ దే ఆర్ అరోబిక్, ఆల్ ఆర్ అరోబిక్. దీంట్లో మాల్టోస్ ఫర్మెంటేషన్ స్టేటస్ బట్టి చూస్తే నిస్సేరియా మెనింజైటిస్ ఒక్కటే మాల్టోస్ ఫర్మెంటేషన్ చేస్తే, నిస్సేరియా గొనోరియా డస్ నాట్ ఫర్మెంట్ ద మాల్టోస్. నెక్స్ట్ కమింగ్ టు కోకోబాసిల్లై. కోకోబాసిల్లై వచ్చేసరికి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది H. influenza ఫాలోడ్ బై ఆల్ ఎల్లాస్, బాటనెల్లా, బ్రుసెల్లా, పాస్టరెల్లా, బార్డెరెల్లా, ఫ్రాన్సియల్లా. బార్డెరెల్లా పర్ట్యూసిస్ అనేది ఇంపార్టెంట్. అండ్ బాటనెల్లా హెన్స్లే కాజెస్ క్యాట్ స్క్రాచ్ డిసీజ్. ఫ్రాన్సియల్లా ఆల్సో ఇట్ కాజెస్ vascular tumor of the skin. Bartonella henselae causes vascular tumor of the skin and it causes neutrophilic infiltrate. ఇక్కడ Bartonella henselae causes neutrophilic infiltrate when compared to other diseases. Next Francisella వచ్చేసరికి it causes tularemia. ఇక్కడ వైల్డ్ యానిమల్ ఎక్స్పోజర్ వల్ల వస్తాయి such as deer flea. నెక్స్ట్ bacilli వచ్చేసరికి ఫస్ట్ లాక్టోస్ ఫర్మెంటింగ్ స్టేటస్ ప్రకారం it is divided into 2 groups, lactose fermentators and lactose non-fermenters. Lactose fermenters వచ్చేసరికి CEEKS, Citrobacter, Enterobacter, E. coli, Klebsiella and Serratia. ఈ Citrobacter and Serratia ఏదైతే ఉందో these are slow lactose fermenters except these 3 are fast lactose fermenters. Next coming to oxidase positive or oxidase negative status. Oxidase positive ఉంటే Burkholderia capacia and Pseudomonas. Oxidase negative వచ్చేసరికి based on H2S production on the TSI agar it is divided into which produces H2S and which does not produce H2S. అయితే which produce H2S వచ్చేసరికి Proteus and Salmonella, which does not produce are Shigella and Yersinia. Now coming to curved rods. Curved rods and వచ్చేసరికి all are oxidase positive. Okay. Next, which produce ureas is called as H. pylori. Which grow in alkaline medium is called as Vibrio cholerae. Which grow in 42 degrees centigrade is called as Campylobacter jejuni. Okay. Thank you for your patience.